గొర్రె పిల్ల అనేది అది పాపం చేసేది కాదు, మంది మీద పడేది కాదు, చంపేది కాదు. మేము తోడేళ్ళం కాదు, బర్రెలం కాదు, పందులం కాదు, కుక్కలం కాదు. మరి మేము అంటున్నాం ఆ మాట? మీకులాగా బర్రెనా కొడుకులం కాదురా అని మేము అంటున్నాం ఆ మాట? అనట్లేదు కదా. మేము తోడేళ్ళం కాదురా అని మేము అనట్లేదు కదా. మేము గొర్రె పిల్లలమే. వాడే అటకారంగా గర్రె అంటాడు. ఆడమగా కానీ మాడగాడాడు వాడు రాధా మనోహర్ దాస్. వాడు కూడా ఇవాళ క్రైస్తవులను హేళన చేస్తా ఉన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడితే అదే రీతిగా నేను సమాధానం చెప్తాను వాళ్ళకి. వినండి, బైబిల్ యాక్సెప్ట్ చేయదు. నా మాట తీరుని కొన్ని సందర్భాల్లో బైబిల్ అంగీకరించదు. దీన్ని బైబిల్కి రుద్దొద్దు. ఇది అజయ్ బాబు మాటగానే చూడండి. ఒకవేళ అజయ్ బాబు నువ్వు ఇలా మాట్లాడుకుంటూ పాస్టర్ గా ఉండడానికి తగవని ఒకవేళ దేవుడు గాడు అన్నాడు అనుకో, దేవునికి వందనాలు చెప్తాను. అజయ్ బాబు నువ్వు నరకానికి పోరా అన్నాడు అనుకో, నరకానికి వెళ్ళిపోతాను. దీన్ని బైబిల్కి లింక్ చేయొద్దు. దీన్ని నేనేమంటున్నానంటే, క్రైస్తవ సమాజం మీద, ముస్లిం సమాజం మీద, దళిత సమాజం మీద దున్నపోతులు కానీ పంట పొలంలో పడ్డట్లుగా ఈ నా కొడుకులు పడుతున్నారు. నేను అడ్డుకోవడానికి ఎవడు ముందుకు రావట్లేదు. కాబట్టి నేను ఆ బాధ్యతను తీసుకున్నాను.